ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. తిరుపతి జూ పార్క్ లో వ్యక్తిని చంపిన సింహం లయన్ ఎన్క్లోజర్ లోకి వెళ్ళగా ఘటన. మృతుడు రాజస్థాన్ కు చెందిన ప్రహ్లాద్ గుల్జార్ గా గుర్తింపు. విలేకరిపై దాడిని ఖండించిన చంద్రబాబు ఇసుక దోపిడీని వెలుగులోకి తెస్తే ప్రాణాలు తీస్తారా అని ఆగ్రహం. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోంది. సజ్జల ఇచ్చేవన్నీ పనికి మాలిన సలహాలే అన్న లోకేష్. శంకారావం సభలో ప్రభుత్వంపై విమర్శలు. సజ్జల కుటుంబానికి 2 ఓట్లపై ఈసీకి ఫిర్యాదు. చర్యలు తీసుకోవాలన్న అచ్చెన్నాయుడు. ఈఆర్ఓలపై కఠిన చర్యలకు డిమాండ్. తిరుపతిలో 35,000 దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఏపీలో నిరంకుశ అవినీతి పాలన రాజ్యమేలుతోందన్న పురంధేశ్వరి. మద్యం, ఇసుక మైనింగ్ పై బీజేపీ పోరాటం కొనసాగుతుందని వెల్లడి. అర్ధాంతరంగా రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేత. హైకోర్టు ఆదేశాలతో మూవీని అడ్డుకున్న అధికారులు. ప్రభుత్వ తీరుపై ప్రేక్షకుల ఆగ్రహం. వైసీపీ నేతల లేఅవుట్ల దందా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో. అధికారం అండతో దొరికినంత దోచుకుంటున్న నేతలు. వాడి వేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై బీఆర్ఎస్ నిరసన. మార్పు చేర్పుల గురించి మంత్రి శ్రీధర్ బాబు సమాధానం. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎన్నికల బాండ్ల జారీ తక్షణమే నిలిపివేయాలని ఆదేశం. సుప్రీం తీర్పును స్వాగతించిన కాంగ్రెస్. రేపు దేశవ్యాప్తంగా లారీల బంద్. కేంద్రం చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని లారీ యూనియన్ల డిమాండ్. మద్దతు తెలిపిన లారీ యజమానుల సంఘాలు. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.